రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎంతటి శక్తులనైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. తిరుపతి మహానాడులో శాంతి భద్రతల అంశంపై తీర్మానంపై ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 300 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకుందని, ఇటీవల తుని ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని అన్నారు చంద్రబాబు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ను కాపాడతామని స్పష్టం చేశారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఒక కెమెరా ఉంది, ఎవరైనా కానీ పక్క జోబిలో చేపెడితే పక్క పోలీసులు పట్టుకోలేరు. కానీ కంట్రోల్ రూమ్ ఉండే వ్యక్తి ఎగ్జాక్ట్ గా స్పాట్కి వచ్చి మనిషిని పట్టుకునే పరిస్థితి ఉండాల. తప్పు చేసిన వాడిని పట్టుకోవాలి తప్ప పోలీసులు ఎక్కువ ఉండి లేనిపోని సమస్యలు సృష్టిస్తే కరెక్ట్ కాదు. ఫైబర్ నెట్ వచ్చింది, రాష్ట్రం మొత్తం సీసీటీవీ కెమెరాలు పెట్టేస్తున్నాను, రౌడీ షీటర్ల ఫోటోలు అన్నీ పెట్టేస్తున్నా, వాళ్ళ ఏలు ముద్దలన్నీ పెట్టేస్తాను. ఎవరన్నా రౌడీ షీటర్ ఈ ప్రాంతానికి వస్తే 2 నిమిషాల్లో మనకు అలర్ట్ వస్తుంది, పలాని పులివెందల రౌడీ ఇక్కడికి వచ్చాడంటే ఇమ్మీడియట్ గా పోలీసు అయినా కనబడే పరిస్థితి వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పులివెందల్లో ఉన్న అందరూ మంచివాళ్ళు, కానీ అక్కడ ఒక రౌడీ ఉండి రౌడీజం జరిపిస్తున్నాడు. ఆ విషయం నాకేం అనుమానం లేదు. రాష్ట్రంలో కూడా చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఆటలు సాగవు. వేరే వాళ్ళ దగ్గర వీళ్ళు తోక తిప్పుతారు, కానీ నా దగ్గర మాత్రం వీళ్ళు తోక తిప్పలేరు. ఎవరైనా తోక తిప్పితే రౌడీజం చేస్తే తోక కట్ చేస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. తిరుపతిలో రెండో రోజు మహానాడులో 7 తీర్మానాలపై చర్చించారు. జాతీయ రాజకీయాలు, టీడీపీ పాత్ర, శాంతి భద్రతలు, అమరావతి నిర్మాణం, ఎన్టీఆర్ కు భారతరత్నపై తీర్మానాలు పెట్టారు. రెండో రోజు మహానాడు విశేషాలు మా ప్రతినిధి పీఎంఆర్ అందిస్తారు. పీఎంఆర్, మహానాడు రెండో రోజు హైలైట్స్ ఏంటి? దేవి, రెండో రోజు మహానాడులో మొత్తంగా 11 తీర్మానాలు ఆమోదం పొందనున్నాయి. ఇప్పటి వరకు 10 తీర్మానాలు ఆమోదం పొంది 11వ తీర్మానానికి సంబంధించిన చర్చ తెలంగాణలో సామాజిక న్యాయం కొరవడిందనే అంశం మీద ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటా ఉంటే రెండో రోజు మహానాడులో హైలైట్స్ విషయానికి వస్తే 115.5 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని అమరావతిలో నిర్మించడానికి, అంటే ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం జరిగింది. అమరావతిలో 115.5 అడుగుల ఎత్తున ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని తయారు చేయడానికి తెలుగు జాతికి స్ఫూర్తి అనే పేరుతో ఈ ఎన్టీఆర్ విగ్రహానికి నిర్మిస్తున్నారు. దీంతో పాటుగా చూసుకుంటా ఉంటే అన్న క్యాంటీన్ల అంశానికి సంబంధించి మేనిఫెస్టోలో గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్ల అంశానికి సంబంధించి నిన్ననే ఒకళ్ళిద్దరు ప్రస్తావించడం జరిగింది. అన్న క్యాంటీన్ల అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తే బాగుంటుంది, మళ్ళీ దాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది అన్న విషయాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో అన్న క్యాంటీన్లను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తామన్న విషయాన్ని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. మరొక వైపు చూసుకుంటా ఉంటే తెలంగాణ అంశానికి సంబంధించి కొన్ని కీలకమైన చర్చలు కానీ అలాగే కీలకమైన ప్రసంగాలు జరిగాయి. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాలకు మధ్య పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద జల విధానం, తెలంగాణలో జల విధానం అసమగ్రంగా ప్రాజెక్టుల రూపకల్పన జరుగుతోందన్న అంశం మీద తెలంగాణకు సంబంధించిన తీర్మానంలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాదాపు తెలుగుదేశం పార్టీ కానీ ఏపీ ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో దాన్నే ఒక విధంగా పరోక్షంగా సమర్థించడం జరిగింది. ఆ ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించడం సరికాదనే దిశలో గత కొంతకాలంగా ఏపీ సర్కారు కానీ ఏపీ తెలుగుదేశం నాయకులు ఏ విధమైన కామెంట్లు చేస్తున్నారో దానికి అనుగుణంగానే, అంటే ఈ విధమైన అనుమతులు తీసుకోమని చెప్తే తప్పేంటనే దిశగా రేవూరి ప్రకాష్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ సర్కార్ ఎటువంటి అవినీతికి పాల్పడుతుందన్న విషయాన్ని కూడా ఈ సమావేశంలో పేర్కొన్న ఈ తీర్మానం సందర్భంగా రేవూరి ప్రకాష్ రెడ్డి కామెంట్లు చేయడం జరిగింది. దీంతో పాటుగా చూసుకుంటా ఉంటే ప్రధానంగా ఇవాళ మోత్కుపల్లి నరసింహులు తన ప్రసంగంలో పరోక్షంగా తనకు రాజ్యసభ టికెట్ ఇవ్వాల్సిందిగా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటుగా తన గత 10-12 ఏళ్ల కాలంలో తాను ఏ విధంగా పార్టీ కోసం కష్టపడింది, పార్టీ కోసం ఎటువంటి సేవలు చేసింది అనే అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ రాజ్యసభ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడికి కోరినట్టుగా కనిపిస్తోంది. అలాగే మరొక వైపు ఈరోజు సహజంగా మహానాడు జరిగే రెండో రోజున, అంటే ఎన్టీఆర్ జయంతి రోజున మహానాడుకి హరికృష్ణ హాజరవుతూ ఉంటారు.
హాజరవుతారు. ఇది సాంప్రదాయంగా ఉంటూ వస్తుంది. మొదటి రోజు హాజరు కానీ హరికృష్ణ రెండో రోజు రెగ్యులర్గా హాజరవుతూ ఉంటారు. కానీ ఈరోజు మహానాడుకి హరికృష్ణ రాలేదు. ఈ క్రమంలో ఇది కూడా పార్టీ వర్గాల్లో కొంత చర్చనీయాంశానికి దారితీసింది. ఓవరాల్గా చూసుకుంటా ఉంటే మహానాడులో రెండో రోజు హైలైట్స్ ప్రస్తుతానికైతే హైలైట్స్ ఇవే దేవి. ఎస్, థ్యాంక్ యూ పిఎంఆర్ చంద్రశేఖర్.